బ్యాక్ టు డే 2 అండ్ పార్ట్ 2 వీడియో ఆఫ్ గోకర్ణ దండేలి వ్లాగ్. సో మాకు దండేలి నుంచి గోకర్ణకి రావడానికి 3 hours పట్టింది, అంటే టిఫిన్ అవి ఇవి చేసి. సో ఆల్మోస్ట్ ఒక 3.5 to 4 hours లో మేము రీచ్ అయిపోయాం అనమాట. ఫస్ట్ వచ్చేసి విభూతి వాటర్ ఫాల్స్ కి రీచ్ అయ్యాము. ఒక 15 to 20 minutes వాక్ అయితే ఉంటుంది. సో ఇలా స్టెప్స్ అన్ని మొత్తం ఎక్కి మనం విభూతి వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాలన్నమాట. సో ఇది వచ్చేసి ఆ ప్లేస్. మేమైతే దిగలేదు, బట్ చాలా మంది అక్కడ ఇక్కడ దిగి ఎంజాయ్ చేశారు. బట్ చాలా స్లిప్పరీగా ఉంది. ఓన్లీ మేము ఫొటోస్ దిగి అలా ఎంజాయ్ చేసాం కొంతసేపు. ఇక్కడే మాకు ఫొటోస్ దిగడానికి మాకు 1 hour పట్టింది. సో ఇంత డిస్టెన్స్ లో ఉంటాం అనమాట మనం అందరం అయితే వాటర్ ఫాల్స్ కి. బేసిక్ గా మేము అందరం చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాం, దెన్ చాలా నార్మల్ గా ఉండింది. సో మేము జస్ట్ ఫొటోస్ దిగి అలా ఎంజాయ్ చేసాము. హౌ డిడ్ ఇట్ యాక్చువల్లీ సౌండ్ అనేది మీకు వినిపిస్తాను. సో ఎగ్జాక్ట్లీ ఇలానే ఉండింది. అక్కడికి ఒక 100 members వచ్చి ఉంటే ఫర్ సపోజ్ 90 members అయితే తడవలేదు. ఓన్లీ ఒక 10 members, అది కూడా కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు దిగారు. అండ్ కొంచెం రిస్కీ కూడా, బికాస్ చాలా స్లిప్పరీగా ఉంది. ఇక్కడ నుంచి మేము లంచ్ తినడానికి వెళ్ళాము. సో మేము అక్కడ డ్రెస్ అనేది చేంజ్ చేసుకున్నాం అనమాట. లంచ్ తిన్న తర్వాత యాక్చువల్లీ మ్యాంగ్రూవ్ వాక్ ఉంది, కానీ టైం ఉంటేనే తీసుకెళ్తామని ముందే చెప్పారు. మాకు అప్పుడే డౌట్ వచ్చింది వాళ్ళు ఎలాగో తీసుకెళ్తారని చెప్పేసి. సో మ్యాంగ్రూవ్ వాక్ స్కిప్ అయిపోయింది. స్వదేశీ వాళ్ళు ఫుడ్ తినడానికి ఒక దగ్గర ఆపారు, బట్ దెన్ అక్కడ ఫుడ్ అసలు బాగాలేదని పక్కనున్న హోటల్లో తిన్నాం, కానీ అక్కడ కూడా అసలు బాగాలేదు. సో మేము డ్రెస్ చేంజ్ చేసుకుని వెంటనే ఈ హొన్నావర్ బోట్ రైడ్కి వచ్చేసాం అనమాట. దిస్ వాజ్ ది బెస్ట్ అనమాట. ఆ డేలో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది ఎన్వైర్న్మెంట్ కూడా. ఒక బోట్లో మేము అందరం ట్రావెల్ చేయడానికి 2500 ఎంతో అడిగాడు. సో మేము దాన్ని 2200కి ఎంతో మాట్లాడుకున్నాము, కానీ చాలా బాగుండింది. వర్త్ వాచింగ్ అనమాట, వ్యూ కానీ అంతా. అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. అమౌంట్ పే చేసిన తర్వాత మనం బోట్లో 1 hour టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న ఐలాండ్ లాంటిది ఉంది, కానీ అది మ్యాన్ మేడ్ అని నాకు అనిపించింది. మేము యాక్చువల్లీ దిగలేదు. సో ఎంట్రీకి కూడా 10 rupees ఎంతో కట్టాలన్నమాట. సో ఒక ఫ్రెండ్ని పంపించి చూసి బాగుంటే వెళ్దాం అనుకున్నాం, బట్ దెన్ అసలు బాగాలేదు. ఇది అయిపోయాక మేము మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్ళాం. నేను అక్కడ ఉన్నంత వరకు మొత్తం అది మృదనేశ్వర్ అనుకున్నాను, బట్ తర్వాతే తెలిసింది లాస్ట్లో, అంటే గోకర్ణ నుంచి వచ్చేడైనా తెలుసుకున్నా దట్ టెంపుల్ నేమ్ మురుదేశ్వర్, నాట్ మృదనేశ్వర్ అని చెప్పేసి. సో టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మెయిన్గా మన డ్రెస్సింగ్ గురించి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, మెన్కి కానీ ఉమెన్కి కానీ మహాబలేశ్వర్ టెంపుల్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. సో దే ఆర్ వెరీ పర్టికులర్, లైక్ కంప్లీట్ ట్రెడిషనలే ఉండాలి. అండ్ మెన్ అయితే పక్కగా పంచ కట్టుకుని ఉండాలి అని చెప్పేసి, ఆర్ పైజామా వాట్ ఎవర్. 1 hour బోత్ తర్వాత డైరెక్ట్గా మేము అదే అవుట్ఫిట్స్లో వచ్చేసాం అనమాట ఇక్కడికి. టెంపుల్ పక్కనే బీచ్ ఉందనమాట. మేము ఆల్మోస్ట్ టెంపుల్ రీచ్ అయ్యేటప్పటికే సన్సెట్ అయ్యే టైం అది. సో మేము టెంపుల్ మొత్తం చూసి బయటకు వచ్చేసేటప్పటికి మొత్తం చీకటి అయిపోయింది. సో బీచ్ చూడలేకపోయాము. సో ఇప్పుడు మేము అందరం మృదనేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. నేను మీ అందరికీ మురుదేశ్వర్ టెంపుల్ స్టోరీ చెప్తాను. 2 different స్టోరీస్ ఉన్నాయి, బట్ నేను చదివిన స్టోరీ ఏంటంటే, మనందరికీ తెలిసిందేంటి, రావణాసురుడు శివుడి భక్తుడు. అలా ఒకరోజు శివుడిని తపస్సు చేస్తుంటే శివుడు ఇంప్రెస్ అయిపోయి రావణాసుడికి ప్రత్యక్షమయ్యారట. అప్పుడు నీకేం కావాలి అని అడిగితే రావణాసురుడు ఆత్మలింగం కావాలి అని చెప్పారంట. శివుడు తను అడిగినట్టే ఆత్మలింగం ఇచ్చేసి లంకకి రీచ్ అయ్యే వరకు ఆత్మలింగాన్ని గ్రౌండ్ మీద పెట్టకూడదు అని చెప్పారు. ఇదంతా చూస్తున్న విష్ణుమూర్తి ఇంకా వినాయకుడు, అమ్మో రావణాసుడికి చాలా పవర్స్ వచ్చేస్తాయని చెప్పేసి మొత్తం ఆకాశాన్ని అంతా కొంచెం చీకటిగా ఆర్ సన్సెట్ టైమ్ గా మార్చేశారంట. సో రావణాసురుడు ఏమనుకున్నాడు, ఈ టైంలో ఇప్పుడు నేను మళ్ళీ ప్రేయర్ చేయాలి అని చెప్పేసి దండం పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆత్మలింగం ఎవరు పట్టుకోవాలి? సో ఎలాగైనా దాన్ని గ్రౌండ్ మీద పెట్టకూడదు లంకకి రీచ్ అయ్యే వరకు. సో అదే టైంలో ఒక బ్రాహ్మణ్ అబ్బాయి కనిపిస్తే ఆ అబ్బాయికి ఇచ్చాడనమాట. ఆ బ్రాహ్మణ్ అబ్బాయి రూపంలో ఉన్నది మన వినాయకుడు. సో నా తపస్సు అయిపోయే వరకు నువ్వు ఇది కింద పెట్టుకో అని చెప్పేసి రావణాసురుడు ఆ బ్రాహ్మణ్ అబ్బాయికి చెప్పారు. కానీ ఇక్కడ వినాయకుడు ఏం చెప్పాడంటే ఒక కండిషన్ పెట్టాడనమాట. ఏంటది, నేను నిన్ను 3 సార్లు పిలుస్తాను, దాని తర్వాత నువ్వు పలకపోతే నేను దీన్ని కింద పెట్టేస్తాను అని చెప్పారు. చెప్పినట్టే 3 సార్లు పిలిచిన తర్వాత రావణాసురుడు పలకపోయేసరికి ఆ ఆత్మలింగాన్ని భూమి మీద పెడతారనమాట వినాయకుడు. ఇది తెలుసుకున్న రావణాసురుడు చాలా ఫాస్ట్ గా వచ్చాడనమాట ఆత్మలింగాన్ని తీసుకోవడానికి. కానీ అప్పటికి అది భూమిలోకి పాతుకుపోయింది. సో దాన్ని గట్టిగా లాగి బయటకు తీద్దాం అనుకునే టైంలో అది బ్రేక్ అయిపోతుంది అనమాట ఆత్మలింగం అనేది. సో అలా బ్రేక్ అయిన పీసెస్ లోంచి ఒక పీస్ వచ్చేసి ఈ ప్లేస్ లో పడింది అనమాట, కర్ణాటకలో గోకర్ణ ప్లేస్ లో. ఆత్మలింగం చుట్టూ ఉన్న క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ పీస్ వచ్చేసి మురుదేశ్వర్ ప్లేస్ లో పడింది. ఈ ప్లేస్ కి ఆ పేరు కూడా సేమ్ దాని నుంచే వచ్చింది. మురుద అంటే కవర్,
ఈశ్వర్ అంటే శివుడు అని అర్థం, అందుకే దీన్ని మురుదేశ్వర్ అంటారు. ఈ స్టాచ్యూ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ లార్డ్ శివ స్టాచ్యూ అన్నమాట. ఈ టెంపుల్ మొత్తం కండుగగిరి అనే ఒక కొండపైన ఉంది అండ్ 3 సైడ్స్ మనకి కంప్లీట్ సీతో కవర్ అయి ఉంటుంది. టెంపుల్ బయట లైటింగ్స్ ఉన్నాయి, సో మనకి కలర్స్ అన్ని మారుతూ ఉంటాయి అన్నమాట. డే టైం కన్నా చాలా బాగుంది నైట్ వ్యూ అయితే చూడడానికి. నార్మల్ గా అయితే టెంపుల్ పైకి కూడా వెళ్ళొచ్చు, బట్ దెన్ లిఫ్ట్ అనేది ఆపేశారు బికాస్ మేము అప్పటికే లేట్ గా వెళ్ళాం అనమాట టెంపుల్ లోపలికి. సో కొంచెం ముందు కనుక వెళ్ళగలిగితే మీరు టెంపుల్ పైకి కూడా వెళ్ళి కంప్లీట్ వ్యూ అనేది చూడొచ్చు. టెంపుల్ కి అటు సైడ్ బీచ్ పక్కన మనకి షాపింగ్ కూడా ఉంది, సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు. టెంపుల్ అయిపోయిన తర్వాత మేము తినేసి నిర్వాణ బీచ్ స్టేకి వెళ్ళడానికి ఇంకొక 2.5 hours జర్నీ పట్టింది మాకు మురుదేశ్వర్ నుంచి. మళ్ళీ మధ్యలో ఇంకో గంట తినడానికి ఆగాము. నిర్వాణ బీచ్ అనేది ఒక ప్రైవేట్ బీచ్ రిసార్ట్ అన్నమాట. కానీ వెళ్ళే వే అయితే చాలా భయం వేసింది బికాస్ ఒక్క స్ట్రీట్ లైట్ లేదు, ఒక మనిషి బయట లేడు. అంటే మేము వెళ్ళేటప్పుడు కూడా ఒక 11:30 ఆ టైం అయింది, బట్ స్టిల్ మేము చాలా భయపడ్డాము. ఒక చిన్న వేవ్ కోసం ఇంద నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంకొక పురుగు ఇస్ కమింగ్. పోరా పోరా ఇప్పుడు చూడే కరెక్ట్. నైట్ అందరికీ క్యాంప్ ఫైర్ ఉండింది. నేను చెప్పా కదా వేరే కంపెనీ నుంచి చాలా మంది వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి. సో అట్లా అందరూ క్యాంప్ ఫైర్లో కూర్చున్నారు చాలాసేపు. నేను యాక్చువల్లీ రిసార్ట్ అంతా రికార్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ దెన్ ఆ టైంకి మేము కొంతసేపు స్వదేశీ వాళ్ళతో గొడవ పడ్డాము బికాజ్ రూమ్స్ లేవు మంచిగా, మాకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వలేదు అని చెప్పేసి. సో ఆ హడావిడిలో నేను ఎక్కువ రికార్డ్ చేయలేదు. సో మా డే 2 అయితే ఇలా అయిపోయిందనమాట. కొంచెం ఫన్, కొంచెం బాధ, కొంచెం కోపం కూడా, మెయిన్గా స్వదేశీ వాళ్ళ వల్ల. And obviously with lots of memories. Okay, bye. Meet you in part 3.